మంకీ ఐలాండ్ అంట. మంకీలు ఉంటాయి ఉండవో తెలియదు కానీ బాబా ఏమున్నా వ్యూ. అద్దరింది అయ్యా. బాబా ఎగరేస్తుంది. సూపర్. మంకీ ఐలాండ్ క్రాస్ అవుతాం. అదిరింది. మంకీ ఏదో కనబడట్లేదు భయ. మంకీ కదరే. ఎక్సలెంట్. అదొక ఐలాండ్. పేర్లు తెలియదు కానీ చూడండి, మీకు లిస్ట్ పెడతా ఏమి చూసాను ఏంటనేది. వీళ్ళు ఏమైనా పేర్లు చెప్తే నేను చెప్తా ఏ ప్లేస్ అనేది. కానీ చాలా బాగుంది. బోట్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. ప్యారలల్గా వెళ్తున్నారు 2 బోట్లు కలిపి. రెండు ఒకేసారి వెళ్తున్నాయి చూసారా. ఇది ఎక్సలెంట్. డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అట్నీ కూడా వస్తుంది. బాబా ఏమన్నారా. అస్సలు మిస్ అవ్వకూడదు అసలు. ఒక్కసారి రావాలి ఇక్కడికి. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి యాక్టివిటీస్. ఒక 2 days అవుతుందో ఒక 2 days రాతుందో అనుకుంటున్నాం. చూద్దాం. ఏమన్నావు. ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ వేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి, నేను చేస్తా. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా ఏమొచ్చినా ప్లీజ్ నన్ను తిట్టుకోకండి. కొంచెం తెలుగులో ఒక మంచి వీడియో చేద్దామని ఒక థాట్ ప్రాసెస్లో నేను ఈ వీడియో చేస్తాను. జస్ట్ అంతే, అంతకుమించి ఏం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. మీ నుంచి నేను కూడా, మీరు చెప్పే సజెషన్ నుంచి నేను నా ఇంప్రూవ్మెంట్స్ నేను చేసుకుంటా. ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు. పోలాలం బీచ్. ఆ కొండ బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకుంటా బటర్ఫ్లై బీచ్. అది ఒక ప్రైవేట్ బీచ్. ఓన్లీ బోట్ నుంచి యాక్సెస్ ఉంటుంది. త్రూ వెహికల్ వెళ్ళడం కష్టం. ఏదో ఒక హిందీ వీడియో చూసా, బట్ ఏదో నాకు తెలిసి కొంచెం వెళ్ళడం కష్టమే అని విన్నాను. సో మేము అందుకే బోట్ తీసుకుని వెళ్తాం. బోట్ నుంచి ఈజీ కొంచెం అని చెప్పారు మాకు కూడా, మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే. సో అందుకే మేము బటర్ఫ్లై బీచ్కి వెళ్తాం. కానీ పీస్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ బీచెస్. నార్త్తో పోల్చుకుంటే చాలా బెస్ట్ మాట. నార్త్ అంతా పార్టీ లైఫ్ కదా. సో మేము ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఆ వీడియోస్ చూసుకుని కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చామాట. జస్ట్ ఏమన్నా ఫీల్ ఉంది. చల్లగాలి భలే అసలు. బోట్ రైడ్, సన్, అసలు ఎక్సలెంట్ ఫీల్ ఇదంతా. బాబా ఎక్సలెంట్. ఇదంతా హనీమూన్ ఐలాండ్ అనుకుంటా. ఇంకా క్రాస్ అవ్వలేదు. చాలా పెద్దది ఉంది ఇదంతా. ఎక్సలెంట్ ఉంది ఇదంతా.